లేని కొరత సృష్టిస్తూ ప్రైవేట్ వాళ్లకు దోచిపెట్టడం చంద్రబాబు నాయుడు గారికి అలవాటేనని, ఆ ప్రైవేట్ వాళ్ళు దోచుకునే అంతవరకు ప్రజలు ఇబ్బంది పడే అంతవరకు చంద్రబాబు నాయుడు గారు కనీసం కొన్నింటి మీద రివ్యూలు కూడా చేయరు, కొన్నింటి మీద దృష్టి కూడా పెట్టరు. ఎప్పుడైతే సమస్య తీవ్ర రూపం దాలుస్తుందో అప్పుడు ఇక రివ్యూలు చేసినట్లు, ఏదో సీరియస్గా ఆదేశాలు ఇచ్చినట్లు వాళ్ళ పత్రికలకు లీకులు ఇచ్చుకుంటారు, వాళ్ళ టీవీ ఛానళ్ళకి లీకులు ఇచ్చుకుంటారు. సమస్య మాత్రం పరిష్కారం కాదు అని చెబుతూ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పెట్రోల్ డీజిల్ కోసం జనాలు ఎక్కడెక్కడ ఏ విధంగా ఎగబడుతున్నారు అని చెప్పి ఒక వీడియోలో ఏ ఊర్లో ఎట్లా ఎగబడుతున్నారని మొత్తం వీడియో కూడా ట్విట్టర్లో షేర్ చేశారు. లేని కొరతను సృష్టించి ప్రైవేట్ వాళ్ళకు దోచిపెట్టడం చంద్రబాబు గారికి అలవాటేనని, ఒక పెట్రోల్ డీజిల్ విషయమే కాదు, ఇంతకుముందు యూరియా విషయంలో అయినా, విత్తనాల విషయంలోనైనా, ఎరువుల విషయంలోనైనా ఇలాగే చేశారు అని రైతులు ప్రజలు తీవ్ర కష్టాల్లో ఇబ్బందులకు పడుతూనే ఆయనకు చీమ కుట్టినట్లు కూడా ఉండదని, ప్రైవేట్ వాళ్ళకు దోచిపెట్టాలనే ఎజెండాతోనే ముందుకెళ్తూ ఉంటారు అని, ఇప్పుడు పెట్రోల్ డీజిల్ పక్క రాష్ట్రాల్లో ఎక్కడా లేని సమస్య ఆంధ్రప్రదేశ్లోనే ఉంది అంటే పాలకుల వైఫల్యంగానే ఇది చూడాలి అని జగన్మోహన్ రెడ్డి గారు ట్వీట్ చేశారు. ఇందులో ఎక్కడ తప్పున్నాయి? ఆయన ట్వీట్కి తెలుగుదేశం పార్టీకి సంబంధించి పోటీపడి మరీ జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టడంలో ముందుంటారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడిన తప్పెక్కడ ఉంది? యూరియా కోసం జనాలు రోడ్లు ఎక్కలేదా? విత్తనాలు ఎరువుల కోసం రోడ్లు ఎక్కలేదా? ఇప్పుడు పెట్రోల్ కోసం రోడ్లు ఎక్కట్లేదా? డీజిల్ కోసం రోడ్లు ఎక్కట్లేదా? దీని ముసుగులో బ్లాక్ మార్కెట్లో అమ్ముకోవడం లేదా? బ్లాక్ మార్కెట్ ద్వారా దోచుకుంటలేరా? ఇవన్నీ నిజాలే కదా. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని ఏమన్నా వీళ్ళందరూ వరుస పెట్టి తిడితే భూమిలో ఏమైనా కనుక ఊట వస్తుందా? పెట్రోల్ డీజిల్ ఊట. జగన్ తిట్టే ఏమంటారు, ఆ స్ట్రెంత్ పెరిగే కొద్దీ, ఆ డోసు పెంచుకుంటూ జగన్ తిట్టే కొద్దీ ఈడగానే భూమిలో నుంచి ఆ డోసు ఎక్కువ పెరిగిపోతూ ఉంటుందా? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు చేసిన ట్వీట్లో ఎక్కడ తప్పు ఉంది, ఏం తప్పు ఉంది అని అంతగానం తన మీద ఎగిసిపడడం, ఇంకొకరి మీద ఎగిసిపడి క్యూలు కట్టి తిట్టేది ఏందో, అందులో ఆ టైం ఏందో సమీక్షల కోసం, ఆ టైం ఏందో ప్రాబ్లం రాకముందే అలర్ట్ అవ్వడం కోసం కేటాయించుకుంటే ఇప్పుడు జనాల నుంచి ఇంత తీవ్ర వ్యతిరేకత ఎదుర్కోరు కదా మాస్టరు.